Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళకి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు మార్గదశలో జన్మిస్తారు. అంటే స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు అవుతాడు కాబట్టి వాళ్ళు పుట్టినప్పుడు రాహు మార్గదశలో జననం అనేది జరుగుతుంటుంది. ఈ రాహు మార్గదశలో జననం జరిగినప్పుడు వీళ్ళు ధర్మ ప్రవర్తనతో ఉంటారు. అంటే నక్షత్రం యొక్క లక్షణాలు ధర్మ ప్రవర్తన, వ్యవహార దక్షత, మొండితనము, పెంకితనము, అలానే ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళు, అలానే ప్రతి పనిని కూడా చేసే వరకు కూడా వాళ్ళు విడిచిపెట్టరు. అంటే కీర్తి ప్రతిష్టలు బాగా కలిగి ఉన్నవాళ్ళు, అంటే రాజకీయంగా పరిణితి చెందిన వాళ్ళు, కళాకారులు, అలానే వృత్తిరీత్యా చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులుగా స్వాతి నక్షత్రం వాళ్ళని మనం చెప్పుకుంటాం. అంటే ఎంతో కింద నుంచి పైకి వచ్చే స్థాయికి ఎంతో కష్టపడి ముందుకు వెళ్ళగల వ్యక్తులు స్వాతి నక్షత్రం వాళ్ళు. ధైర్యంగా, బలంగా, లావుగా, హైట్గా ఉండే వ్యక్తులు వీళ్ళు. అయితే ఆకర్షణీయమైన వ్యక్తులు, అంటే జనాకర్షణ వ్యక్తులు వీళ్ళు. అంటే జనాన్ని చాలామందిని కూడా ఆకర్షణ చేయటము, ఆకర్షించటము, వాళ్ళ వైపు మలుచుకోవటం, అంటే వాళ్ళ వైపు తిప్పుకోవటం అనేది బాగా ఎక్కువగా జరుగుతుంటుంది. అంటే ఆకర్షణ అంటే మంచి సమయంలో వివాహం జరగటం, అలానే ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ మంచి ఉద్యోగం లభించటం, వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసిపోవటం, కొన్ని మొండితనం వల్ల ఒక్కొక్క సమయంలో దెబ్బతింటుంటారు వీళ్ళు. అంటే అనవసరంగా, అంటే ఓవర్ ఎస్టిమేషన్ వేసి దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళ చుట్టాలు, బంధువుల ద్వారానే కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్ పరంగా కానీ రకరకాల విషయాల్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పదవి పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ కొన్ని విషయాల్లో చిక్కులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ప్రఖ్యాతం అనేది బాగా పొందుతారు. ప్రసిద్ధమైన వ్యక్తులతోటి కూడా కలయిక అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే సుప్రసిద్ధ వ్యక్తులతోటి వీళ్ళు తిరగటం, ముందుకు వెళ్ళటం, ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేయటం, అన్నిట్లా ముందు ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా ఆలోచన సరళి అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అలాంటి విషయాల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రఖ్యాతం పొందుతారు. ప్రఖ్యాతిగా వాళ్ళు వెలుగొందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా రాణించే అవకాశాలు, విద్యావంతులు, ఆకర్షణంగా ఉంటారు. ఇది సంపూర్ణంగా ఎవరైతే శిశువు పుడతారో వాళ్ళకి శాంతి నక్షత్రం కాదని అర్థం. అంటే శాంతి చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల యొక్క గండాలు కానీ, మేనమామ గండాలు కానీ ఉన్న నక్షత్రం కాదు. కుజ దోష రహిత నక్షత్రం. అంటే నేను ఏదైతే ప్రతిసారి కూడా చెప్తుంటారు, కుజ దోషం లేని నక్షత్రాలు 13 ఉంటాయని. ఆ 13 నక్షత్రాల్లో కూడా స్వాతి నక్షత్రం ఒకటి ఉంటుంది. వీళ్ళకి 18 సంవత్సరాల పాటు రాహు మహర్దశ, అలానే గురు మహర్దశలో వాళ్ళకి వివాహం కావటం, ఉద్యోగపరంగా కూడా సెటిల్ కావటం, వ్యాపార పరంగా కూడా సెటిల్ కావటం అనేది గురు మహర్దశలో వీళ్ళకి జరుగుతుంటుంది. ఈ గురు మహర్దశలోనే అన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ జరుగుతాయి. శని మహర్దశలో అద్భుతం జరిగి స్టార్డమ్ అనేది బాగా పెరుగుతుంది. శని మహర్దశ, అలానే మళ్ళీ శని తర్వాత వచ్చే ఏదైతే కేతు, శుక్ర మహర్దశలు కూడా చాలా అద్భుతంగా లాభించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే అన్నీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం కావటం, విజయం సాధించటం, అలానే వృత్తి ఉద్యోగ వాటిల్లో కూడా నైపుణ్యత బాగా సాధిస్తారు వీళ్ళు. అంటే స్త్రీలకు కూడా ధార్మిక కార్యక్రమాలు, వ్యవహార దక్షత, ప్రతి పనిలో కూడా స్త్రీలు ముందంజలో ఉండటం, కీర్తి ప్రతిష్టలు, మంచి నడవడిక, రూపవతి, గుణవతి, ప్రతి పనిలో కూడా కొంత అధికంగా కోపంతో ఉంటారు. అంటే తండ్రి మీద, తల్లి మీద కొంచెం అలగటము, వాళ్ళని కొంత ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉండటం, భర్తతోటి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కొన్ని ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా, ఓపికగా సంసారాన్ని నడిపించుకొని ముందుకు వెళ్తే జీవితం అనేది సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక లేకపోతే మనిషికి ముందుకు వెళ్ళలేడు, ఏ మనిషి కూడా. చాలా ఇంపార్టెంట్. ఓపిక అనగా నాకు గుర్తుకొచ్చింది, మొన్న నేను కర్నూలు వెళ్ళినప్పుడు ఓపిక మ్యారేజ్ బ్యూరో అని పెట్టాడు. అంటే మ్యారేజీ సంబంధాలు వెతికేటప్పుడు మీరు ఓపికగా ఉండనా,
ఉండమని చెప్పటమో, లేకపోతే ఓపికగా సంసారం చేసుకోవటం అని కర్నూలులో మెయిన్లోనే ఓపిక మ్యారేజ్ బ్యూరో అని పెట్టాడు. అలాగా ఓపికగా చేసుకొని ముందుకు వెళ్ళి బంధువులతోటి కొంత సహనంగా ప్రవర్తించి ముందుకు వెళ్తే చాలా మంచిది అది. అంటే ప్రతి పనిలో కూడా చాలా ఇంపార్టెంట్గా ప్రయారిటీగా మనం చేసుకోవాలి. అంటే ఏదో ఆచితూచి అడుగు వేసుకోవాలి. ప్రతి ప్రయత్నాన్ని కూడా అందిపుచ్చుకునే లెవెల్ అనేది ఉండాలి వీళ్ళకి. మొండితనం అనేది పనికిరాదు. ఎంతవరకు మొండితనం పనికొస్తుందో అంతవరకేం పనికొస్తుంది, కానీ ప్రతిదీ కూడా మనకి పనికొచ్చే అవకాశం అనేది ఉండదు. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రాహుమార్దశలో 18 సంవత్సరాలలో జననం ఉంటారు. నక్షత్రాన్ని బట్టి డివైడ్ అవుతుంటుంది దశలు, అంతర్దశలు అనేవి. అలానే తులారాశికి సంబంధించిన నక్షత్రం, అంటే తులారాశికి సంబంధించిన నక్షత్రం అంటే తులారాశిలో పుట్టిన వాళ్ళు తొలతూగుతూ ఉంటారని శాస్త్రంలో చెప్తారు కొంత. అంటే అంత లెవెల్కి ముందుకు వెళ్తారని అర్థం. అంటే నక్షత్రం కూడా చాలా మంచి నక్షత్రమే. అంటే రాహుమార్దశ విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అక్కడ సీనియర్ సిటిజన్షిప్తో పాటు ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే దేశం యొక్క పౌరసత్వం కూడా లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అనుకూలంగా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి వాళ్ళకి. స్త్రీలకు కూడా ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళాలి ఆలోచన జరగటం, విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ప్రతి చోట కూడా నేను చేయాలి. ఎలక్ట్రానిక్ గూడ్స్ దగ్గర నుంచి ప్రయాణాల వల్ల లాభం కలగటం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ప్రేమ వ్యవహారాలు కూడా వీళ్ళకి సఫలీకృతమయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఇప్పుడు కుజుని యొక్క ప్రభావం ఉంటుందండి వివాహం విషయంలో? కుజుని యొక్క ప్రభావం అనేది ఉండదండి. ఎందుకంటే ఎగ్జంప్షన్ నక్షత్రం ఇది. స్వాతి నక్షత్రం వాళ్ళలో జన్మించిన వాళ్ళకి ఏ స్థానంలో కుజుడున్నా కూడా అది వర్తించదు అని అర్థం. అంటే సహజంగా 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే దాన్ని కుజదోషం అంటారు. దైవజ్ఞ సంపూర్ణ చంద్రికలో రాసినట్టుగా స్వాతి నక్షత్రం వాళ్ళకు కూడా కుజదోషం వర్తించదు. అంటే కుజదోష రహిత నక్షత్రం అని అర్థం దీనికి. అందువల్ల ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎవరికీ కూడా కుజదోషం అనేది వర్తించదు. శత్రువులను జయించేవాళ్ళు, నేర్పరి, స్త్రీలు కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సత్యాన్ని పలికే అవకాశం ఉంది. ఓపెన్ హార్ట్గా మాట్లాడే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. ఏదున్నా కూడా తొందరపడి ధన్మని మాట్లాడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. దానివల్ల కూడా కొంత మూల్యాన్ని చెందించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. విద్యావంతుడు, కళ, అభిమానం, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు, ఆశ్రమాలు, ఆధ్యాత్మికత, ఒక ఆధ్యాత్మిక భావనలు, ఆధ్యాత్మిక గురువుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? తప్పకుండా వీళ్ళు పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి. శివుడి యొక్క ఆరాధనతో పాటు విష్ణువును కూడా ఆరాధన చేయటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, అలానే స్త్రీలు వచ్చేటప్పుడు తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి ఆరాధనతో పాటు స్త్రీలు కూడా ముఖ్యంగా గణపతి యొక్క ఆరాధన చేయటం మంచిది. గకార అష్టోత్తరంతో గణపతిని గరికతోటి ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం. వీళ్ళు 2 జంట సర్పాలను ఎప్పుడైనా సరే దానం చేయాలి జీవితంలో. అలానే మినుముల్ని, ఉలవల్ని కూడా దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం. రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల కూడా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే వీళ్ళు ఎలాంటి రత్నం ధరించాలండి ప్రత్యేకంగా? స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గోమేధికాన్ని ధరించాలి. గోమేధిక రత్నాన్ని లేక వజ్రాన్ని, అంటే 2 ధరించడం అనేది వల్ల కూడా వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.